Om Namo Bhagavate Vasudevaya Namaha. Hello, hi, Namaskar, Adam. This is your stylish Mahesh back again to your YouTube channel. So, today we are at Padmanabha Swami Temple, which is in Kerala. సో మీ అందరికీ తెలిసిన హిస్టరీ ఒకటి ఉంది చూసారా? 7 డోర్స్ ఉంటాయి. 7 డోర్స్లో కొన్ని డోర్స్ ఓపెన్ చేస్తారు, ఒక్క డోర్ ఓపెన్ చేయలేదు. ఆ ఒక్క డోర్ ఓపెన్ చేస్తే వినాశం అది ఇది అని చెప్పని విన్నాం కదా. సో ఆ టెంపులే ఈ టెంపుల్ అనమాట. అండ్ మీ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే ఒక సర్ప్రైజ్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడికి విజిట్కి చాలామంది సెలబ్రిటీస్ ఫారెన్స్ కూడా వచ్చారనమాట ఈరోజు. అండ్ ఒక సెలబ్రిటీని కలిసాను అనమాట ఈరోజు. ఆల్సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ సెలబ్రిటీ ఎవరో మీరే గెస్ట్ చేసి చెప్పాలి. ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ చెప్పచ్చు. సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంది. బిఎస్ఎఫ్ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు. దట్స్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, టెంపుల్లోకి ఎవరు వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలన్నా ఈ కాస్ట్యూమ్తోనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఎవరైనా వెళ్ళలేరు. అమ్మాయిలైనా సరే శారీ కట్టుకొని వెళ్ళాలి. సో దిస్ ఫస్ట్ థింగ్. లోపల సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, పోలీస్ వాళ్ళు. సో లోపల ఉన్న పోలీస్ వాళ్ళు కూడా ఈ డ్రెస్తోనే ఉంటారు అనమాట. వాళ్ళు యూనిఫామ్ కూడా వేసుకోరు. ఆన్ డ్యూటీలో ఉన్నా సరే యూనిఫామ్ వేసుకోకన్నా ఇదే డ్రెస్లో ఉంటారు విత్ వెపన్ అనమాట. వాళ్ళకి పోలీస్ పంచ సంథింగ్ అలా ఉంటుంది. అండ్ టెంపుల్ ఒక దర్శనంలోకి వస్తే అది ఎలా ఉంటుందంటే, మనం దేవుణ్ణి 3 డోర్స్ లోపల నుంచి చూస్తాం అనమాట. దాన్ని కొంచెం మనం ఫస్ట్ డోర్లో బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే స్వామి పెట్టుకున్న కిరీటం బోర్డర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ బోర్డర్ గోల్డ్ కలర్లో ఉంటుంది. దాన్ని మనం లైటింగ్లో ఫోకస్ చేస్తే అప్పుడు మనకి ఆ ఫేస్, ఆ రూపం అంతా కనబడుతుంది. యాక్చువల్లీ 3 డోర్స్లో ఆఫ్ ఉంటుందన్నమాట. అండ్ దిస్ టెంపుల్ హ్యాస్ బిన్ బిల్డ్ మోర్ దెన్ 5000 years బ్యాక్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన చాలా డబ్బు బంగారం దొరికిందని చెప్పి అంటారు కదా ఈ డోర్స్లో. అది నియర్లీ 1.2 lakhs crores వర్త్ అయిన బంగారం ఈ టెంపుల్లో ఉంటుంది అనమాట. సో అందుకే ఈ సెక్యూరిటీ కానీ ఇది కానీ ఇంత టైట్గా ఉంటుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇది నా సెకండ్ టైం ఇక్కడికి రావడం. ఫస్ట్ టైం నేను వచ్చేటప్పుడు అప్పుడు కూడా కొంచెం వీడియోస్ వ్లాగ్స్ చేశాను, కానీ నాకు అంత క్లియర్గా తెలియలేదన్నమాట వాట్ ఈస్ వాట్ అనేది. సో ఇప్పుడు వచ్చేటప్పుడు నీట్గా అన్నీ తెలుసుకొని వచ్చాం. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు తెలియక లైక్ నేను మా ఫ్రెండ్ డైరెక్ట్గా వచ్చేసాం. సో అప్పుడు మనకి పంచుతో రావాలి, ఇలా రావాలని తెలియకుండే అనమాట. ఇక్కడికి వచ్చాక చాలా మనీ పెట్టి అప్పుడు ఇది కొనుక్కోవాల్సి వచ్చింది. 99% కేరళలో ఏ టెంపుల్కి విజిట్ అయినా సరే మనం కాస్ట్యూమ్ అనేది, డ్రెస్ అనేది ఇలానే ఉండాలి. అబ్బాయిలు ఖచ్చితంగా పంచ వేయాల్సిందే, పైన టీ షర్ట్ కానీ షర్ట్ కానీ ఉండకూడదు. కేరళలో ఏ టెంపుల్ విజిట్ చేసినా 99% ఇలానే ఉంటుంది. అండ్ ఇది కొంచెం చాలా పురాణ టెంపుల్ కాబట్టి పురాణ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అబ్బాయిలకి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉందో అమ్మాయిలకి కూడా అలానే ఉంటుందన్నమాట. చీర కానీ ఫ్రాక్ కానీ ఇలాంటివి వేసుకోవాలి. సో కొంతమంది నేను చూసినంత వరకు ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఎలా వచ్చారంటే టీ షర్ట్ ఫ్యాన్స్ వచ్చారు. సో అలా వచ్చినా సరే టీ షర్ట్ ఫ్యాన్స్ మీద అమ్మాయిలు కూడా పంచ కట్టాల్సి వస్తుంది అనమాట. సో మన స్కిప్ అయిపోయి ఉంటారు. యాక్చువల్లీ మన వెనకే వస్తున్నారు, నేను చూసుకోలేదు. సో నేను टेंशन नहीं लेने का अपू ने ना చెప్తుంది వీళ్ళ గురించి అనమాట. ఆ టీ షర్ట్స్ వేసుకొని వచ్చిన, ఫ్యాన్స్ వేసుకొచ్చిన, దాని మీద పంచ్ అయితే మన బ్యాక్ సైడ్ వస్తున్నారు చూసారా, అలా కడతారు అనమాట. అండ్ బై ద వే ఈరోజు టెంపుల్ ఒక వ్యూ కానీ క్లైమేట్ కానీ మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక, వ్లాగింగ్ స్టార్ట్ చేశాక ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. కొత్త ఫోన్ తీసుకున్నాను, iPhone 17. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట అందులో. అందుకే మనం అంత హ్యాండ్సమ్గా కనబడుతున్నాం. ఆబ్వియస్గా మన హ్యాండ్సమ్ హంక్ అనుకో. మానబడి దియాలా. నేను ఈ టెంపుల్కి రావడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు కొంచెం త్వరగా అయిపోయింది, ఫాస్ట్గా దర్శనం. ఈరోజు ఏకాదశి కాబట్టి వాళ్ళ దర్శనం చాలా టైం పట్టింది అనమాట. సో చాలా కష్టాలు పడి, ఇబ్బందులు పడి, చాలాసేపు వెయిట్ చేశాక అప్పుడు మా దర్శనం కంప్లీట్ అయింది. బట్ సక్సెస్ఫుల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పటికి వచ్చి నేను తిరుపతిలో, కాశీలో, షిరిడి అండ్ ఇప్పుడు ఇక్కడ. సో ఇన్ని దిక్కల్లా నేను అన్నదానం చేశాను గుళ్ళో. బట్ స్పెషల్ థింగ్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నువ్వు అన్నదానం చేశాక నీ ప్లేట్ ని నువ్వే చాలా నీట్ గా వాష్ చేసుకోవాలన్నమాట. అది వాష్ చేసుకున్నాక వాళ్ళ ప్లేట్ ని చెక్ చేస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు చాలా దగ్గరుండి నీట్ గా. ఏదైనా చిన్న చిన్న డాట్స్ అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్లేట్ ని వాష్ చేసుకుని రావాలి. సో అంత హైజీనిక్ గా ఉందన్నమాట. అన్నదానం కూడా సూపర్. ఓకే, నీకు ఎంత కావాలన్నా, ఎన్నిసార్లు కావాలన్నా వేస్తూనే ఉంటారు. దట్స్ ఫస్ట్ థింగ్. సో ఈ 7 doors లో స్పెషల్ థింగ్ ఒకటి ఉందన్నమాట. అదేంటంటే, ఈ 7 doors లో మనం ఓన్లీ 3 doors చూడగలం. మిగతా డోర్స్ అంతా కంప్లీట్లీ లాక్ అండ్ హై సెక్యూరిటీ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మిగతా డోర్స్ లో మనకు తెలిసింది డబ్బు బంగారం ఇదంతా దాచి ఉందని.
అది నియర్లీ 1.2 lakhs crores విలువైన వాల్యుబుల్ థింగ్స్ అక్కడ స్టోర్ అయి ఉన్నాయన్నమాట. సో అందుకని అక్కడికి ఎవరిని అలో చేయరు, కనీసం చూడడానికి కూడా అవ్వదన్నమాట. నువ్వు పైకి వెళ్తావు, 3 doors నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి దిగిపోతావు. ఈ 3 doors బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట మిగతా డోర్స్. అండ్ మనకు తెలిసింది ఇంకోటి, అన్ని డోర్స్ లో ఒక డోర్ ఓపెన్ చేయలేదు. ఆ డోర్ ఓపెన్ చేస్తే ప్రళయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ డోర్స్ ఏవి యాక్చువల్లీ చూద్దామని ఎక్స్పెక్ట్ చేసి వస్తే కంప్లీట్లీ యూ విల్ బి ఫ్లాప్. సో ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ 3 doors ని చూసి దర్శనం చేసుకొని బయటకు వస్తాం. అండ్ ఈరోజు ఏకాదశి కాబట్టి దర్శనం చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే దర్శనం అనేది అంత బాగా అవ్వలేదు అనమాట. లైక్ రష్ ఉంది ఆ రోజు. అండ్ వన్ మోర్ థింగ్, ఆ రోజు స్వామిని ఏం అలంకరించలేదు, లైటింగ్ చాలా తక్కువలో ఉంది. సో ఆ రోజు సరిగ్గా అవ్వలేదు అనమాట చూడడానికి. ఈ రోజు ఏకాదశి కాబట్టి స్వామిని చాలా బాగా అలంకరించారు. ఆ దీపాల లైటింగ్ లో ఆ గోల్డ్ మెరుపు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ సచ్ ఎ సైట్. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఒక సెలబ్రిటీని కలిసానని చెప్తాను కదా, ఆ సెలబ్రిటీ యాక్చువల్లీ మన సైడే ఉన్నారు. కొంచెం వాళ్ళతో వీళ్ళతో ఫొటోస్ తీసుకొని బిజీగా ఉన్నారు. మనం ఒక్కసారి ఒక టచ్ సార్ అదో వీడియో అనమాట. యాక్చువల్లీ నేను సెలబ్రిటీ కదా, సెలబ్రిటీతో ఉన్నవాడు కూడా ఆబ్వియస్ గా సెలబ్రిటీ అవుతాడు కదా. సో అందుకే సెలబ్రిటీ వచ్చాడు వీడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎదురుగా గోపురం. ఆ గోపురం దగ్గర ఈక్వినాక్స్ అనేది జరుగుతుందన్నమాట. అంటే సన్ లైట్ పాసెస్ అవుతుందన్నమాట. ఫస్ట్దేమో 12 అయినప్పుడు అందులోంచి లైట్ పాస్ అవుతుంది. సెకండ్ 2 o'clock, థర్డ్ది 4 o'clock, అండ్ లాస్ట్ వన్ ఏమో 6 o'clock అనమాట. ఇది ఇయర్లో 2 times అవుతుందన్నమాట. ఇది చూడడానికి చాలామంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో ఆర్కిటెక్చర్ ఒక గొప్పతనం అది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఈరోజు దర్శనం అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది పద్మనాభ స్వామి టెంపుల్లో. అండ్ నెక్స్ట్ మేము ఇంకో ఒక స్పెషల్ థింగ్ దానికోసం వెయిట్ చేస్తున్నాం. అది నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. యాక్చువల్లీ అది సక్సెస్ అయితే దట్ విల్ బి వెరీ బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనమాట. అది ప్లాన్ చేస్తున్నాం. సక్సెస్ అవుతే